హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. మనం సాంప్రదాయ పద్ధతిలో ఏ పండగైనా ఫంక్షన్ అయినా మనం కంపల్సరిగా తయారు చేసేది అండి. అలాంటిది ఈరోజు నేను గుళ్ళో పెట్టే ప్రసాదం ఆవు పులిహార తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను. తప్పకుండా ఇదే విధంగా ఇదే కొలతలతో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. రండి ఇది ఎలా చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ ఆవు పులిహార తయారు నేను 1 గ్లాస్ రైస్కి పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, ఇది దీంట్లో పీచు కానీ విత్తనాలు కానీ ఏమీ లేకుండా ఈ మొత్తం కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని నేను దీంట్లో వేడి వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వేడి వాటర్ యాడ్ చేయడం వల్ల తొందరగా గుజ్జు తయారవుతుంది. ఇప్పుడు ఈ వేడి వాటర్ పోసిన వెంటనే కూడా దీన్ని బాగా ఈ విధంగా అంతా కూడా బాగా పిసకాలండి. పిసికి చిక్కగా గుజ్జు చేసి, అదే మీరు ఎక్కువ వాటర్లో గుజ్జుగా చేసుకున్నారనుకోండి ఈ ఉడుతాకి ఎక్కువ టైం పడుతుంది. ఒక స్టెయినర్ పెట్టేసుకోండి. ఈ స్టెయినర్లో మనం ఈ విధంగా మొత్తం కూడా వడపోసేసుకోవాలి. వడపోసేసుకుంటే మనకి చిక్కగా గుజ్జు అనేది విత్తనాలు కానీ ఏమి ఉన్నా కూడా మనకి సపరేట్ అయిపోతాయండి. ఈ విధంగా చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా చిక్కగా చేసుకోవాలండి. ఈ ఆవ పులిహార తయారు చేసుకోవడానికి ఒక ఆవ పిండి అనేది తయారు చేసుకో 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నానండి మిక్సీ జార్లో. స్పూను బియ్యం, ఒక 3 ఎండుమిర్చి, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇవన్నీ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ జార్ పట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి. గ్లాస్ రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ అంతా కూడా మనం చల్లార్చుకోవాలి. వేడి మీద అనేది పులిహార అనేది కలపకూడదంగా పొడి పొడిగా చేసేసుకుందాము. 4 రెమ్మలు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాము. పులిహార తాలింపుకి నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా నేను ఇక్కడ ఒక గుప్పుడు అండి 1 గ్లాస్ రైస్ కి ఒక గుప్పుడు పల్లీలు అనేది ఇక్కడ పల్లీలు హాఫ్ వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. పప్పులు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుందండి పులిహార అనేది. ఈ కలర్ వచ్చిన వెంటనే కూడా ఇంకా నేను జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. 5 నేను ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. 5 పచ్చిమిర్చి అండి. ఈ పచ్చిమిర్చి మధ్యలో కట్ చేశాను, యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వేగిపోయిన వెంటనే ఆ చింతపండు జ్యూస్ కూడా యాడ్ చేసేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ నేను పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీరు గల్లుప్పు ఉంటే గల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా బెల్లం, దీంట్లో కూడా కొద్దిగా ఒక 2 పించెస్ ఇంగువ. ఈ చింతపండు అంతా కూడా బాగా చిక్కపడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. అంతా కూడా కొద్దిగా టైట్ అయిపోయిన వెంటనే ఇప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఒక గుప్పుడు కరివేపాకు యాడ్ చేస్తున్నాను. చింతపండు అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ విధంగా ఉడికిపోయిన ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. మిక్సీ జార్లో వేసుకున్న ఆవంతా కూడా దీంట్లో కలుపుతున్నాను. యాడ్ చేసిన వెంటనే కూడా ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఇక్కడ రైస్ అంతా కూడా బాగా చల్లారిపోయి కదా. మనం పులిహార చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఈ విధంగా పులిహారకి పొడి పొడిగా ఉండాలండి. పులుసు కూడా చల్లారిపోయింది. అంతా ఒకేసారి యాడ్ చేసుకోవద్దండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే ఎంతవరకు కూడా మనం పులిహార కలుపుకోవాలి. నేను ఎప్పుడు కూడా చేత్తోనే కలుపుతాను. చూస్తున్నారు కదా, మనం చేత్తోనే కలుపుకుంటే దాని టేస్ట్ అనేది వేరుగా ఉంటుందండి. అన్నీ కూడా బాగా కలుస్తాయి. పులిహార ఎప్పుడు కూడా మనం చేత్తోనే కలుపుకోవాలి. ఇది గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుందండి ఇది పులిహార. ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్ ఉంటుంది. రెడీ అయిపోయింది. ఈ టేస్ట్ రావాలి అనుకుంటే ఇదే విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియో షేర్ చేసి వీడియోని లైక్ చేసి అనూస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.